కాన్సెప్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పటి వరకు మనం ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తామో చూసాము, దాంట్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎలా వాడతారో చూసాము. కానీ ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కానీ లేకపోతే కొద్దిగా స్టైలింగ్ని కానీ మనకి కంట్రోల్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకే, ఐ టెల్ యూ, నేను అసలు వేర్ ఐ స్టార్టెడ్ ద జావా స్క్రిప్ట్ జర్నీ అని 2005లో 2006లో అరౌండ్. షూర్ 2005-06లో అరౌండ్ ఆ టైంలో వీ యూస్ టు హ్యావ్ అ షేర్ ఖాన్ అని ఒక షేర్ ఖాన్ అని చెప్పేసి ఒక ట్రేడింగ్ రిలేటెడ్ వెబ్సైట్ ఉండేది, షేర్ ఖాన్ అని. ఓకే, పేరెంట్ ఆర్గనైజేషన్ ఇస్ బిఎన్పి పరివాస్. ఇదిగోండి, ఇదే వెబ్సైట్ యాక్చువల్గా. అయితే ఆన్లైన్ మార్కెటింగ్ టూల్ అనమాట ఇది బేసిక్గా. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇలాగ రోల్ అవుతుంది కదా. నౌ ఇట్ ఈస్ టోటలీ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ దీనికి ముందు ఇది ఎలా ఉండేది అని అంటే, ఒక యాప్లెట్ ఉండేది, ఒక జావా అని వచ్చేది అనమాట. ఇప్పుడు మీకు అక్కడ రౌండ్ తిరిగింది కదా, అక్కడ యాక్చువల్గా జావా అని వచ్చి అసలు స్టాక్స్ ఎట్లాగా ఉన్నాయి, దాని పాత్ ఎలా ఉంది, అవన్నీ, అంటే దాని గ్రాఫ్స్ ఏంటి, అవన్నీ కూడా డిస్ప్లే అయ్యేవి. కానీ అవన్నీ డిస్ప్లే కావడానికి, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ మీద అవన్నీ డిస్ప్లే అవ్వడానికి వాళ్ళు ఏం చూసేవారంటే జావా యాప్లెట్స్ యూస్ చేసేవాళ్ళు. అంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ మీద ఎనీ ప్రోగ్రామింగ్ యాక్టివిటీ చేయాలి అని అంటే మనకి స్టార్టింగ్లో జావా యూస్ అయ్యేది. ఓకే, అండ్ ద టెక్నాలజీ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ యాప్లెట్. అది పాయింట్. అయితే యాప్లెట్స్ ఆర్ నాట్ సో అప్రోప్రియేట్. అవి ఏంటి, బట్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా అవి మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వడం, అంటే దాని పెనట్రేషన్ ఎక్కువ ఉండేది. అది జావా కోడ్ కదా. సపోజ్ ఇఫ్ ఆల్రెడీ సమ్వన్ ఈజ్ హ్యావింగ్ జావా ఇన్ దేర్ కంప్యూటర్, ఈ యాప్లెట్ కోడ్, ఆ జావా కంపైలర్ రెండు కమ్యూనికేట్ కాగలుగుతాయి. దే కెన్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్ ఆన్ యువర్ కంప్యూటర్. సో సెక్యూరిటీ రీజన్స్ తోటి యాప్లెట్స్ వర్ నాట్ సో సక్సెస్ఫుల్. కానీ సైడ్ బై సైడ్ జావా స్క్రిప్ట్ కూడా ఉండేది అప్పుడు, లేదు అని నేను చెప్పట్లేదు. కానీ ఇంత పవర్ఫుల్గా ఉండేది కాదు. ఇప్పుడు మనం యూజ్ చేసేంత పవర్ లేదు దానికి 2005లో. సో అప్పుడు దెన్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. అప్పటి వరకు జావా స్క్రిప్ట్ పని ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఈమెయిల్ ఎంటర్ చేసాం, ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని వస్తుంది చూసారా, అక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూసారా. అలాంటి యాక్టివిటీని చేయడానికి మాత్రమే జావా స్క్రిప్ట్ ఉపయోగపడేది, అంతే. అలాంటి యాక్టివిటీ అంటే ఏంటి, ఏదైనా యూజర్ ఇంటరాక్టివిటీ కోసం మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఈ కీని ప్రెస్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇలాంటి పనులు. అంటే మీ యూజర్ ఇచ్చే ఇన్పుట్ని తీసుకుని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసే పనిని జావా స్క్రిప్ట్ చేసేది. అల్టిమేట్గా చెప్పాలి అని అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది మనము హెచ్టిఎంఎల్లో చేసినట్టు, ప్రజెంటేషన్ ఆఫ్ ద వెబ్సైట్ని మనం సిఎస్ఎస్లో చేసినట్టు, ఈ స్ట్రక్చర్ని, ప్రజెంటేషన్ని కంట్రోల్ చేసే పనిని మన జావా స్క్రిప్ట్ చేస్తూ వచ్చింది. ఐ రిపీట్, the controlling of HTML and CSS would be done by JavaScript, and moreover it will add the behavior to the page. What do you mean by behavior to the page? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతనికి ప్రాణం లేదు అంటే అతనికి స్ట్రక్చర్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. అతనికి బోన్స్ ఉంటాయి, కిడ్నీ అన్నీ ఉంటాయి, కానీ అలాగా జస్ట్ అలా ఉన్నట్టు అంతే. సో దట్ ఈస్ బేసికలీ ఆ పర్టికులర్ స్కెలిటన్ అనేది ఒక హెచ్టిఎంఎల్. దాని మీద బైసెప్స్లో ఇంత ఫ్లష్ ఉంది, లేకపోతే యాబ్స్లో ఇంత ఫ్లష్ ఉంది, అంటే ఆ కంటెంట్, ఆ సైజెస్, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ కిందకు వస్తాయి. లేకపోతే ఒక మంచి బట్టలు వేసుకోవడమో, లేకపోతే రెడ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ వేసుకోవడం, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్
స్టైలింగ్ ఆర్ ప్రజెంటేషన్, అంతేగాని ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు అతను, అతనికి బిహేవియర్ ఏం లేనట్టే. ఏముంటుంది బిహేవియర్? వాట్ యూ మీన్ బై బిహేవియర్? ఇప్పుడు చచ్చిపోయిన మనిషికి బిహేవియర్ ఏముంటుంది, రైట్? సో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ డజంట్ హ్యావ్ ఎనీ బిహేవియర్, అంతే. దట్ డజంట్ హ్యావ్ ఎనీ బిహేవియర్. మేబీ మ్యాక్సిమం అతనికి ఉండే బిహేవియర్ ఏంటంటే న్యాచురల్ ఫిజిక్స్ ద్వారా వచ్చినాయి, అంటే చెయ్యి పైకి ఎత్తినప్పుడు కింద పడిపోవడం, ఇట్లాంటి వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, కానీ ఇది రియాలిటీ అనమాట. బిహేవియర్ అంటే అతను శ్వాస పీల్చుకోవడం ఒక బిహేవియర్, రైట్? అతనికి ఐస్ ఒక చేతి మీద పెట్టినప్పుడు అనడం ఒక బిహేవియర్. దిస్ ఈజ్ ఆల్ బిహేవియర్స్. దిస్ ఈజ్ ఎ బిహేవియర్. అంటే మీరు ఒక ఇన్పుట్ అతనికి ఇచ్చినప్పుడు అతను ఒక అవుట్పుట్ ఇవ్వడాన్ని బిహేవియర్ అంటారు. సపోజ్ ఒక మనిషి శ్వాస పీల్చుకుంటున్నాడు కానీ అలాగ ఉన్నాడు అంతే, అతనికి నువ్వు గుచ్చినా లేకపోతే ఏం పెట్టినా సరే అతను ఏం మనకి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బిహేవియర్ అన్నట్టే కదా. సో ఓవరాల్ ద బిహేవియర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పేజ్ వుడ్ బి డిఫైన్డ్ అండ్ డిసైడెడ్ బై జావా స్క్రిప్ట్. సో అది నేను అనేది ద కాన్సెప్ట్, ఓవరాల్ కాన్సెప్ట్ అనేది బిహేవియర్. CSS animation comes under behavior. Okay, సరే, యా, CSS animation comes under behavior. కానీ ఇప్పుడు సరే మనము ఆ లెవెల్కి పోతే మీరు ఒకసారి రిఫ్రెష్, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవ్వండి బాను, అండ్ మీరు ఏం చేయాలంటే జాయిన్ విత్ ఆడియో అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడ, కంప్యూటర్ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ప్రాబబ్లీ అది మీరు చేయనట్టున్నారు, అది ఒకసారి చూడండి. ఓకే, యా చండి, ఎస్ యు ఆర్ రైట్, సిఎస్ఎస్ యానిమేషన్ కమ్స్ అండర్ బిహేవియర్, బట్ అవి యూజర్ ఇన్పుట్స్ని బట్టి ఏమంత యాక్సెప్ట్ అవ్వవు, అసలు యూజర్ ఇన్పుట్ని కూడా తీసుకోదు. ఓకే, నేనేమి అది కాదు అని చెప్పను, బట్ దట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్. దానికి యాక్టివిటీ తక్కువ. ఇప్పుడు మీరు దాన్ని కంప్లీట్గా బిహేవియర్ అని మాత్రం అనలేరు. ఓకే, అట్లా అని చెప్పేసి ఇప్పుడు మీరు మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు హెచ్టిఎంఎల్కి ఇది ఉండదా? హెచ్టిఎంఎల్కి ఏమి స్టైలింగ్ ఉండదా, ప్రజెంటేషన్ ఉండదా? అంటే ఇప్పుడు H1లో రాసాము, పెద్దగా వచ్చింది, అది ప్రజెంటేషన్ కాదా? అలా చెప్పలేను, అలా కాదు. ఇప్పుడు అల్టిమేట్గా దాని పని అయితే అది కాదు కదా, నేను చెప్తుంది అది. సో సిఎస్ఎస్ పని కూడా యానిమేషన్స్ రాయడం కాదండి యాక్చువల్గా అయితే. ఓకే, అండ్ అన్ని పనులు చేయగలుగుతుందా లేదా అని దాన్ని బట్టే మనము దాన్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు సిఎస్ఎస్ అన్ని పనులు చేయలేదు కదా. ఇప్పుడు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అని చెప్పగలుగుతుందా సిఎస్ఎస్? కొంతవరకు లిమిటెడ్గానే చేయగలుగుతుంది కదా. అట్లాగే మనం హెచ్టిఎంఎల్ కూడా మొత్తం అంతా స్టైలింగ్ని అదే చేసుకోగలుగుతుందని మనం చెప్పలేం కదా. అందుకనే ఏదో ఒక పాయింట్ అది చేసింది కదా అని చెప్పేసి మనం అది ప్రజెంటేషన్ కూడా చేస్తుంది కదా అని అంటే అట్లా. ఇప్పుడు సిఎస్ఎస్ యానిమేషన్స్ని క్రియేట్ చేసింది కాబట్టి దాన్ని బిహేవియర్ అనొచ్చా అంటే అలా అనాలన్న రూల్ లేదు, బికాస్ ఇట్ కెనాట్ ప్రొవైడ్ ఆల్ ద బిహేవియర్ పాసిబుల్. ఓన్లీ ఒక్క నిమిషం. ఓకే, యా, సో అట్లా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆ బిహేవియర్ అనే వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్ కూడా మనం ఆలోచించాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి? మీ హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కంట్రోల్ కూడా చేయగలుగుతుంది. అంటే కంట్రోల్ అంటే ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఇప్పుడు కనపడకూడదు, ఈ హెచ్టిఎంఎల్ ఇప్పుడు కనపడాలి, ఈ సిఎస్ఎస్ ఇలాగా చెప్పినప్పుడు మాత్రమే అప్లై అవ్వాలి. కండిషనల్గా మనము చేసుకోవచ్చు అనమాట. ఆ కేపబిలిటీ అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మన హెచ్టిఎంఎల్ ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు? ఒకటి, ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే నాకు ఏదో ఒకటి ఇక్కడ కింద డిస్ప్లే అయింది, అలాగే ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే సంథింగ్ ఈజ్ గాట్ డిస్ప్లేడ్.
ఓకే, ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే దీని కలర్ మారిపోయింది కదా. ఎస్ అఫ్ కోర్స్ దీన్ని సిఎస్ఎస్ తోటి కూడా చేయొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ 100% పాసిబుల్ బై సిఎస్ఎస్. ఓకే, సో ఇప్పుడు ఈ పనిని అంటే ఇక్కడ కంట్రోల్ జరుగుతుంది, ఈ పర్టికులర్ డివిజన్, ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఇదంతా కూడా when I move my mouse on this it is happening. ఇలాంటి వర్క్ చేయడానికి మనము జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేశాను అన్నప్పుడు అది ఆటోమేటిక్గా డౌన్, ఇక్కడ క్లిక్ ఇలా చేయగానే మనకి ఈ యారో అప్ యారో అయిపోయింది, మళ్ళీ క్లిక్ చేస్తే ఈ యారో డౌన్ యారో అయింది. ఇలాంటి పని జరగాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద జావా స్క్రిప్ట్. దట్ ఈస్ వాట్ కాల్డ్ కంట్రోల్. అంటే దీన్ని కంట్రోల్ చేస్తున్నా, దీని స్టైల్ని నేను కంట్రోల్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ఇది క్లిక్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఇది డిస్ప్లే అంత ఇది ఈ పర్టికులర్ కాంపోనెంట్ మొత్తం లోడ్ అయ్యేదాకా మనకి షేర్ ఒక టైగర్ ఇక్కడ రోడ్ కనపడుతుంది. వన్స్ ఇది లోడ్ అయిపోయిన తర్వాత, ఈ పర్టికులర్ కంటెంట్ లోడ్ అయిన తర్వాత టైగర్ పోయింది. అలాగా ఒకటి హైడ్ చేయడం, ఒకటి షో చేయడం, దట్ ఈస్ వాట్ కాల్డ్ ద కంట్రోల్. ఆ కంట్రోల్ దేంతో వస్తుంది మనకి అని అంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. మన ఇక్కడ ఈ ఆర్టికల్ చదివితే మనకి, నేను మౌస్ మూవ్ చేస్తూ ఉంటే నాకు ఇది ఫిల్ అవుతుంది మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడికి మౌస్ మూవ్ చేశానంటే దాని ముందున్న 3 స్టార్లు కూడా కరెక్ట్గా ఫిల్ అవ్వాలి. మౌస్ తీసేయగానే ఇట్ షుడ్ గో అవే. అదే నేను క్లిక్ చేసినప్పుడు, క్లిక్ చేసి మళ్ళీ మౌస్ బయటకు మూవ్ చేశానంటే it should come, I mean it should be stayed the same place. ఇప్పుడు ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే దాని టైటిల్ వచ్చేసి గుడ్ యు రేటెడ్ గుడ్ డాక్యుమెంటేషన్, ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్, ఓకే డాక్యుమెంటేషన్, పూర్ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఎన్ని పనులు జరుగుతున్నాయి చూడండి. నేను క్లిక్ చేస్తే నాకేమో ఇక్కడ క్లిక్ చేస్తే యూ రేటెడ్ అని వస్తుంది, నేను ఆ రేటింగ్ ఇచ్చేసానంట ఆల్రెడీ. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయలేదు, ఇక్కడ మౌస్ తీసుకెళ్ళాను, ఇంకా నేను రేటింగ్ ఇవ్వలేదు, సో అక్కడ నాకు జస్ట్ గుడ్ డాక్యుమెంటేషన్ మాత్రమే వచ్చింది. సో ఐఎమ్ కంట్రోలింగ్ సమ్ టెక్స్ట్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్. అట్ ద సేమ్ టైం నేను మౌస్ని మూవ్ చేసినప్పుడు కూడా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ నుంచి బ్రౌన్కి మారుతుంది. దిస్ ఈజ్ ఆల్సో దిస్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ on particular what is that HTML and CSS. సో నేను 2 పాయింట్లు చెప్పాను. పాయింట్ నెంబర్ 1, జావా స్క్రిప్ట్ ఎందుకు? జావా స్క్రిప్ట్ ఈస్ మెంట్ ఫర్ క్రియేటింగ్ బిహేవియర్ టు యువర్ HTML and CSS pages. ఫస్ట్ పాయింట్, బిహేవియర్. And second point is control. Yeah. Third point ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, of course this is completely called interactivity with browser. What do you mean by interactivity with the browser? బ్రౌజర్ అంటే జస్ట్ మనకు తెలిసినంత వరకు బ్రౌజర్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్. దాంతో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటి అని అంటే, హలో యా, దాంతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఏంటి అని అంటే, ద మీనింగ్ ఇన్ సైడ్ దట్ ఈస్, వన్ సెకండ్,
దాని మీనింగ్ ఏంటంటే మీరు బ్రౌజర్లో ఉన్న ఇప్పుడు ఒక మీరు ఏ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నారు, ఓకే. రెండోది దాని విడ్త్ ఎంత ఉంది, దాని హైట్ ఎంత ఉంది. HTML CSSని కంట్రోల్ చేయడమే కాదండి, ఇప్పుడు ఆ బ్రౌజర్ని బట్టి బ్రౌజర్ ఎట్లా ఉంది అనేది కూడా మనకు అవసరం. ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అని అంటే మనం నావిగేటర్ అని ఒకటి ఉంటుంది బ్రౌజర్లో, అంటే మీ లొకేషన్ ఇవన్నీ చెప్పడానికి. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, ఓకే. ఇది బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా చాలా సింపుల్ పాయింట్ నేను చెప్తున్నాను. అసలు ఈ బిహేవియర్ని కంట్రోల్స్ HTMLని CSSని ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది అల్టిమేట్గా మీ జావా స్క్రిప్ట్ అని అంటే త్రూ బ్రౌజరే యాక్చువల్గా జరిగేదంతా, ఓకే. తర్వాత హిస్టరీ ఏమిటి, హిస్టరీ అంటే వాట్ ఈస్ ద ప్రీవియస్ పేజ్, తర్వాత కరెంట్ పేజ్ ఏంటి, దాని URL ఏంటి, ఆ URLలో పాత్ ఏంటి, ఇట్లాంటి చాలా రకాలు. ఓకే, ఆ లోడ్ అయ్యి ఎంత టైం అయింది, ఓకే, 30 seconds అయిందా, 40 seconds అయిందా, నా మౌస్ కరెక్ట్ ప్రస్తుతానికి నా మౌస్ ఏ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఉన్నానా, నేను ఇక్కడ ఉన్నానా, అవుట్ ఆఫ్ ది స్కోప్ ఉన్నానా, ఇక్కడ ఉన్నానా, నేను క్లిక్ చేశానా, నేను ఏ కీని క్లిక్ చేస్తున్నాను, కీ అప్ అయిందా డౌన్ అయిందా, ఇలాంటి రకరకాల ఇంటరాక్టివిటీ అంతా కూడా జరిగేది త్రూ బ్రౌజరే. అంటే మనం బ్రౌజర్ తోటి జావా స్క్రిప్ట్ HTML డైరెక్ట్గా బ్రౌజర్ తోటి ఏమి ఇంటరాక్ట్ అవ్వదు. ఏం చేస్తుంది మహా అయితే దాన్ని లోడ్ చేస్తుంది అంతే. అంతకుమించి పెద్దగా బ్రౌజర్ మన HTML లాంగ్వేజ్ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఏం లేదు. CSS కొద్దో గొప్ప ఇంటరాక్ట్ అవుతుంది, కొద్దిగా, అంటే ఇంటరాక్ట్ అవ్వకపోతే స్టైల్స్ మార్చలేము కదా. సో కానీ అది ఓకే. అది కాకుండా CSS విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద పేజ్, అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మనం మొబైల్లో రన్ చేస్తున్నాం ఆ డివైస్ ఏంటి అనేది కూడా. ఇప్పుడు కొత్తగా మీడియా క్వెరీస్ అని కొంతవరకు ఇచ్చాయి, కానీ దట్ ఈస్ నాట్ 100% ఇంటరాక్టివిటీ. అసలు ఇంటరాక్టివిటీ అంటే బాలేబాబులాగా ఇది అనమాట. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్, ప్లీజ్ డోంట్ మైండ్ మై వర్డ్స్. ఇంటరాక్టివిటీ అంటే ఇది బ్రౌజర్లో ఉన్న APIస్ని యాక్సెస్ చేయడం, ఇట్లాంటి. అంటే బ్రౌజర్లో ఉన్న APIస్ అంటే మళ్ళీ మీరు సర్వర్ APIస్ గురించి ఆలోచించకండి. బ్రౌజర్లో ఉన్న DOMని యాక్సెస్ చేసుకోవడం, లేకపోతే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ని యాక్సెస్ చేసుకోవడం, డేట్ని యాక్సెస్ చేసుకోవడం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యాక్సెస్ చేసుకోవడం, ఇట్లా బ్రౌజర్ ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఇస్తున్నాయో అవన్నిటిని కూడా మనము యాక్సెస్ చేసుకోగలగడమే మీ ఇంటరాక్టివిటీ విత్ ద బ్రౌజర్. నెక్స్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, interaction with server using HTTP client. ఓకే, ఏంటిది అసలు ఏంటిది? చాలా చిన్నగా చెప్పేయచ్చు యాక్చువల్గా. అజాక్స్. సో జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఈస్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ద సర్వర్. మీకు బ్యాక్గ్రౌండ్లో అసలు యాక్చువల్గా సర్వర్ తోటి ఇంటరాక్షన్స్ HTML చేయలేదా సార్ అని అంటే 100% చేయగలుగుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. అది HTML చేయలేకపోయింది ఉంటే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమే కాదు. చేస్తుంది, కానీ ఎలా చేస్తుంది? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. HTML చేసే ఇంటరాక్టివిటీ టు ద సర్వర్కి మన జావా స్క్రిప్ట్ ఇంటరాక్షన్ చేసేది, సర్వర్ ఇంటరాక్షన్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే, HTML తోటి కనుక మీరు సర్వర్కి ఏదైనా ఇంటరాక్ట్ చేస్తే సర్వర్ పంపించిన రిజల్ట్ని HTML రెస్పాన్స్ తీసుకుని దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది, మనకున్న పేజ్ మీద మళ్ళీ కొత్తగా లోడ్ చేస్తుంది అన్నమాట. అదే జావా స్క్రిప్ట్ని నుంచి కనుక నేను ఒక రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తే సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్
ఓవర్ రైట్ చేయదు మన పేజ్ మీద. ఓకే, దాన్ని అంటే పేజ్ మళ్ళీ రీలోడ్ కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునేటట్టుగా జావా స్క్రిప్ట్ చేయగలుగుతుంది. ఆ కెపాసిటీ ఉంది కాబట్టే మనకి మొత్తం యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నాతోటి మీరు మాట్లాడినా, మీతోటి నేను మాట్లాడినా, ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనము అని అంటే ఆబ్వియస్గా దీని వల్లనే. అజాక్స్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కనుక లేకపోయి ఉంటే నాకు తెలిసి కరోనా కూడా వచ్చేది కాదేమో, అంటే ఇంతమంది ఎక్కువ తిరిగేవాళ్ళు కాదేమో అటు ఇటు. అంటే అంత ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ జావా అంటే నా దృష్టిలో అజాక్సే. జావా స్క్రిప్ట్ కనిపెట్టినప్పుడు ఎవరికి అంత గొప్ప ఒపీనియన్ ఏం లేదు దీని మీద. ఓకే, కొంతవరకు పనిచేస్తుంది, స్టైలింగ్ అది ఇది అని అనుకుంటున్నారు, కానీ అసలు దీని రేంజ్ మారిపోవడానికి కారణం మాత్రం అజాక్సే. జావా స్క్రిప్ట్ మొత్తం రేంజ్ మారిపోవడానికి కారణం అజాక్సే, ఇంక్లూడింగ్ జావా రేంజ్ పడిపోవడానికి కూడా కారణం అజాక్సే. జావా నేను అంటాను, జావా స్క్రిప్ట్ కాదు. సో అంటే ఐ డోంట్ సే కంప్లీట్లీ, బట్ యా, ఎంత లేదన్నా చాలా ఎఫెక్ట్ ఉంది. ఇంతకుముందు అప్లికేషన్ మొత్తాన్ని జావాలో రాసేవాళ్ళు, ఇప్పుడు వీఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. మరి జావా ఏం చేస్తుంది సార్ ఇప్పుడు అని అంటే బ్యాక్ ఎండ్ ఏపీఐస్ రాసుకుంటుంది అంతే. ఇప్పుడు దాంట్లో కూడా జావా స్క్రిప్ట్ వచ్చేసింది, నోడ్ జేఎస్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తోటి బ్యాక్ ఎండ్ ఏపీఐస్ని కూడా చక్కగా జావా స్క్రిప్ట్లో రాసుకునేటట్టు చేసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్తుంది, అది నోడ్ అంటది ఎక్స్ప్రెస్ అంటది. ఎక్స్ప్రెస్ అంటే జావా కంటే నేను ఫాస్ట్గా రాస్తాను అంటుంది. ఎనీవేస్ దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, లీవ్ ఇట్. బట్ ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది ఏంటి, హెచ్టిఎంఎల్ కూడా సర్వర్కి రిక్వెస్ట్ పంపించగలుగుతుంది, సర్వర్ వచ్చిన రెస్పాన్స్ని హెచ్టిఎంఎల్ కూడా హెచ్టిఎంఎల్ యాజ్ అ పేజ్గా రిసీవ్ చేసుకోవచ్చు. వచ్చిన రెస్పాన్స్ని బ్రౌజర్ తీసుకుని బ్రౌజర్ ఓల్డ్ పేజ్ మీద రీరైట్ చేసేస్తుంది. ఓకే, అదే జావా స్క్రిప్ట్ అయితే అలా చేయదు. జావా స్క్రిప్ట్ కెన్ డూ సంథింగ్ బెటర్ దాన్ దట్. అదే విషయాన్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఈ పర్టికులర్ పాయింట్ని ఒక్కొక్కటి నేను వ్యాలిడేట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ విత్ బ్రౌజర్, కంట్రోల్, బిహేవియర్, ఇవే వర్డ్స్, ఈ 4 వర్డ్స్ని మనం చేస్తాం. సో ఇక్కడ నేను ఒక అల్టిమేట్ ఎడ్జ్ పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. ఎడ్జ్ పాయింట్ చెప్పేసిన తర్వాత దాన్ని జస్టిఫికేషన్స్ ఇస్తాను. అల్టిమేట్ ఎడ్జ్ పాయింట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇవన్నీ చేయగలుగుతుంది కాబట్టి ఓవరాల్ అప్లికేషన్, అంటే అప్లికేషన్కి సంబంధించిన యూఐ వ్యూ అనేది, ఓవరాల్ అప్లికేషన్కి సంబంధించిన వ్యూ అనేది మనము జావా స్క్రిప్ట్లోనే రాసుకోవచ్చు. అంటే జావా స్క్రిప్ట్ని సెంట్రిక్గా చేసుకుని మొత్తం అంతా అప్లికేషన్ని జావా స్క్రిప్ట్ HTML CSSలో డెవలప్ చేయొచ్చు. ఓన్లీ డేటాబేస్ తోటి ఇంటరాక్షన్స్కి కోసం మాత్రమే ఒక సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఒకటి కావాలి అంతే. మిగతా పనులంతా దీంట్లోనే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఇన్ని రోజులు మనము అప్లికేషన్ని జావాలో లేదా ASPలో, .NETలో లేదా PHPలో మనం అప్లికేషన్ మొత్తాన్ని ఎలాగైతే ఆర్కిటెక్ట్ చేసుకున్నామో, ఎలాగైతే సపరేట్ అవుట్ చేసుకున్నామో, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే కోడ్ ఎక్కువైపోతున్న కొద్దీ వాటిని సపరేట్ చేయాలి. అట్లా జావా స్క్రిప్ట్ HTML CSSని కూడా ప్రాపర్గా సపరేట్ చేయాలి, ప్రాపర్గా స్ట్రక్చర్ చేయాలి. మరి అట్లా ఎందుకంటే ఓవరాల్ అప్లికేషన్ మొత్తం దీంట్లోనే జరుగుతుంది కదా, డెవలప్మెంట్ అంతా దీంట్లోనే జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు స్ట్రక్చర్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే కదా. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఆబ్వియస్గా మనం ఒక ఫ్రేమ్వర్క్ వాడాలి. సో అంటే ఫ్రేమ్వర్క్ వాడితే ఏంటి మనకి అని అంటే యూ కెన్ స్ట్రక్చర్ ఇట్ బెటర్ వే. అదే నేను అంటున్నా, మీరు దాన్ని బెటర్గా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. అదే ఫ్రేమ్వర్క్లో ఉన్న అడ్వాంటేజ్. సో ఎందుకు వచ్చినాయి ఈ ఫ్రేమ్వర్క్లు అని అంటే ఆన్సర్ ఏంటి, మొత్తం అప్లికేషన్ వ్యూ అంతా కూడా మనం HTML CSS జావా స్క్రిప్ట్లో రాసేస్తున్నాం కాబట్టి కోడ్ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్ కోడ్ పెరిగిపోతుంది. ఆ కోడ్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి, ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి మనకి ఫ్రేమ్వర్క్స్ అవసరం. ఎస్ స్ట్రక్చర్ రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వై వీఆర్ యూజింగ్ ఫ్రేమ్వర్క్స్. ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్
to create a bigger application or a larger application. ఓకే, స్ట్రక్చర్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. స్ట్రక్చరైజ్డ్ థింగ్స్ కోసం యా ఫ్రేమ్వర్క్ ఎందుకు వచ్చిందని చెప్పాను. దానికి ఇప్పుడు ఫ్రేమ్వర్క్ లేకపోతే మీరు మొత్తం అప్లికేషన్ని జావాస్క్రిప్ట్లో చేయలేరంటే 100% చేయొచ్చు. యాక్చువల్గా చేసాము మేము. jQuery యూస్ చేసి నార్మల్ లైబ్రరీస్ని యూస్ చేసి చేసుకోలేదా ఏమి? చేసాం మేము, చేయలేదని కాదు. కానీ వీ నో ద డిఫికల్టీ. అప్పుడు ఎంత కష్టపడ్డాము, ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతుంది అనేది మాకు బాగా తెలుసు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లో కొంతమంది జావా డెవలపర్స్ కూడా ఉన్నారు, రైట్? ఇప్పుడు స్ప్రింగ్ బూట్ లేకుండా కనుక మీకు ఏపీఐస్ని కనుక క్రియేట్ చేయమంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? వైకే, ఐ థింక్ యు ఆర్ ఎ జావా డెవలపర్. Yeah, we can achieve single page applications through jQuery also. Yeah, నేను కొంతమంది అందరినీ అన్మ్యూట్ చేశాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హ్యావ్ వైకే. యా, చెప్పండి. హౌ డు యూ ఫీల్ if there is no spring boot? ఓకే, కష్టం, చాలా కష్టం కదా. సూర్య, రమేష్ గారు అనుకుంటా. రమేష్ ఈజ్ ఆల్సో జావా స్క్రిప్ట్ డెవలపర్, ఇట్ సీమ్స్. జావా డెవలపర్ కదండి? చెప్పండి, మీరు చెప్పండి. జావా స్ప్రింగ్ బూట్ లేకపోతే ఏపీఎస్ క్రియేట్ ఎలా చేసేవాళ్ళు మీరు? స్ప్రింగ్ బూట్ లేకుంటే మ్యాపింగ్ కానీ కంట్రోలర్ డిఫైన్ చేసి కానీ ఒక స్ట్రక్చర్ వేలో ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక అనోటేషన్ రెస్ట్ కంట్రోల్ అంటే, సో ఇట్ విల్ బిహేవ్ యాజ్ ఎ రెస్ట్ కంట్రోలర్, దెన్ సర్వీస్, దెన్ కాంపోనెంట్, లైక్ దట్ మనం సెగ్రిగేట్ చేసేసి లైక్ మీరు చెప్పినట్టు ఒక ఫ్రేమ్ వర్క్ లాగా రాసుకోగలుగుతున్నాము. ఇట్ ఈజీ అండర్స్టాండబుల్, ఎనీ వన్ కెన్ వర్క్ ఈజీలీ. యా, మనకి రీడబిలిటీ పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి అంటే మనము ఆబ్జెక్ట్ క్రియేషన్స్ అనే టెన్షన్ తీసుకోకుండా డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది అక్కడ క్రియేట్ అయిపోద్ది, జస్ట్ అనోటేషన్స్ బైండింగ్, ఆబ్జెక్ట్స్ బైండింగ్. ఎగ్జాక్ట్లీ. సో మీరు అంటే ఐ హోప్ యూ అండర్స్టూడ్, అట్లీస్ట్ కొంతమందికైనా ఆ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో ఏది మనకు ఫ్రేమ్వర్క్ ఉంటే ఈజీ అవుతుంది మనకి రాయడం. ఓకే, రాయడం పెద్ద పెద్ద అప్లికేషన్స్, ఎస్పెషల్లీ పెద్ద అప్లికేషన్స్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ యూ నీడ్ ఎ ఫ్రేమ్వర్క్. లేకపోతే చూడండి, మీరు యాక్చువల్గా పాపం రమేష్ గారు చెప్పలేదు పూర్తిగా ఆయన కష్టాన్ని, చాలా సింపుల్గా కొట్టేశారు ఆయన. కానీ అంతకుముందు మీరు సోప్ సర్వర్స్ అని గుర్తున్నాయా మీకు? సోప్ సర్వర్స్కి యూస్ చేసుకోవడం, WSDL వాడడం, దేర్ ఆల్ టూ మచ్ కదా. చాలా వర్క్ ఉండేది అసలు. XML ఫైల్స్ రాయడము, స్కీమాలు మెయింటైన్ చేయడం, వీటితోటే మన జీవితం తెల్లారిపోయేది. ఓకే, బట్ చెప్పండి. వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఫ్రేమ్వర్క్ లేకుండా జావా స్క్రిప్ట్, jQueryతో ఇవి యూస్ చేసి మనము ఈ రౌటింగ్ సింగిల్ ఈ రౌటింగ్ కూడా అచీవ్ చేయొచ్చు సార్. ఐ మీన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే చేయగలుగుతున్నామో అలాంటి రౌటింగ్స్ అవన్నీ మనం చేయగలుగుతామా jQuery జావా స్క్రిప్ట్ తోటి? ఓకే ఓకే ఫైన్. ఓకే, నేను ఒక రీజనింగ్ ఆన్సరే చెప్తున్నాను. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నా అసలు లేదనుకోండి, అసలు ఆ పర్టికులర్ ఫీచర్ని ఎట్లా పెడుతుంది? ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అయినా లైబ్రరీ అయినా దట్ ఈస్ ఆల్సో రిటర్న్ ఇన్ జావా స్క్రిప్ట్, అంతే కదా? అవును సార్, బ్యాక్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని అంటే అదైనా జావా స్క్రిప్ట్ కోడే కదా అది. ఇప్పుడు అంటే ఇప్పుడు అట్లాంటి కోడ్ అంతా మీరే రాసుకోవచ్చు కదా. ఓకే, అయితే ఎట్లా చేసేవాళ్ళం? రౌటింగ్ అన్నారు మీరు. రౌటింగ్ అనే ఫీచర్ని అలా అచీవ్ చేసేవాళ్ళం. యా, మనకి బ్రౌజర్లో హిస్టరీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, నావిగేటర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ని బట్టి మనము కోడ్ రాసుకోవాలన్నమాట. వాట్ ఈస్ ద యూఆర్ఎల్, ప్రజెంట్ యూఆర్ఎల్, ప్రీవియస్ యూఆర్ఎల్ అని మనము మొత్తం కోడ్ అంతా రాసుకోవాల్సి వచ్చేది. ప్రీవియస్ యూఆర్ఎల్కి ఇప్పుడు ఉన్న యూఆర్ఎల్కి డిఫరెన్స్ ఏంటి? యూఆర్ఎల్లో ఉన్న కోడ్ ఉందనుకోండి, కంటెంట్ ఉంది, దాన్ని ఎట్లా తెచ్చుకుంటాం? వాటిని పారామ్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించాలి. హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించాలంటే
ఎట్ ద ఎండ్ అంటే చివరికి మీకు యాక్చువల్గా యూజ్ అయ్యేది ఏంటి అని అంటే XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్టే అల్టిమేట్గా మనం యూజ్ చేస్తాం. ఓకే, కాకపోతే ఇప్పుడు యాంగులర్లో మనకి హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే రియాక్ట్లో అయితే యాక్సియాస్ అని ఒకటి ఉంటుంది. అవి యూజ్ చేసుకుంటే కొద్దిగా క్విక్గా రాసుకోవచ్చు ఈవెంట్ హ్యాండ్లింగ్ అంతా కూడాను. కానీ అల్టిమేట్గా ఉండేదంతా జావా స్క్రిప్ట్లోనే. if JavaScript doesn't provide that feature, then how framework or any other things will do that అనేది నా పాయింట్. అర్థమైందా చండి? సో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, లేవు అని నేను చెప్పట్లేదు. ఓకే, అన్ని ఫీచర్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్, ప్యూర్ జావాస్క్రిప్ట్లో అన్నీ ఉన్నాయి. ఓకే, రోజు రోజుకి వాళ్ళు జావాస్క్రిప్ట్ ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటే, ఏ ఫీచర్స్ అయితే మనకి ఫ్రేమ్వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ చూపిస్తున్నాయో వాటిని యాక్చువల్గా వీళ్ళు స్టాండర్డైజ్ చేసేస్తున్నారు. అంటే అది ఎక్కువ మంది యూజ్ చేసేసరికి దాన్ని యాజ్ అ జావాస్క్రిప్ట్ ఫీచర్గానే ఇచ్చేసారు. ఇప్పుడు ఫెచ్ ఏపీఐ అని ఒకటి ఉంటుంది. ఫెచ్ ఏపీఐ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్నే మొత్తం వర్క్ అంతా చేసి పెడుతుంది బై యూజింగ్ ప్రామిసెస్ అనే కాన్సెప్ట్ తోటి. సో ఇప్పుడు నేను సపరేట్గా XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఫెచ్ ఏపీఐ యూజ్ చేసుకుంటే నాకు చిన్న సింపుల్ స్టెప్స్ తోటే మొత్తం పని అంతా అయిపోతుంది. ఓకే, సో అట్లా వీ కెన్ ఏబుల్ టు వాట్ యు సే ఈజీ అప్ ద థింగ్స్ ఇన్ ఏ క్విక్కర్ వే. ఓకే, రైట్. బేసిక్గా మనకి ప్రాబ్లం ఫ్రేమ్వర్క్స్తో కానీ ఈ లైబ్రరీస్ తోటి కానీ మనకి యాక్చువల్గా ఇప్పుడు రాలే ప్రాబ్లం. ఇవన్నీ నా వరకు చెప్తే మాత్రం నేను XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తేనే నేను ఎక్కువగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, రాదర్ దెన్ దిస్ వన్, ఇది ఫెచ్ ఏపీఐ కానీ లేకపోతే ఎనీ అదర్ ఫ్రేమ్వర్క్ ఏపీఐస్ ఏ చెప్పినా నేను ఐఎమ్ నాట్ దట్ కంఫర్టబుల్. దానివల్ల ఎక్కువ సోది వెనకాల జరుగుతుందని నా ఫీలింగ్. ఓకే, ఎనీవేస్, కానీ మన ఆయన వైకే కాదు, ఇంకొక ఆయన రమేష్ గారు ఒక పాయింట్ మంచిగా చెప్పారు. దట్ ఈస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ గార్బేజ్ కలెక్షన్ ఆర్ నలిఫైయింగ్ ద ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్. అలాంటి పనులు చేసేటప్పుడు మాత్రం మనకి ఫ్రేమ్వర్క్స్ చాలా హెల్ప్ అవుతాయి. మోర్ దాన్ లైబ్రరీ ఫంక్షనాలిటీ, మోర్ దాన్ దట్ నాకు తెలిసినంత వరకు ఆ పర్టికులర్ ఫెసిలిటీస్ అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి తర్వాత డెస్ట్రాయ్ చేయడం, ఈ పనులన్నీ ఆటోమేట్ చేయడం అనేది ఫ్రేమ్వర్క్ చాలా ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా చేస్తుంది. లేకపోతే అవన్నీ మనం చేయాల్సి వచ్చేది. ఏది మనం అంటే యాజ్ ఎ డెవలపర్ చేస్తూ పోతే కొన్ని మనకు గుర్తున్నప్పుడు కొన్ని క్రియేట్ చేస్తాం, మర్చిపోయిన తర్వాత వదిలేస్తాం, అంతే డిఫరెన్స్. అట్లా కాకుండా ఫ్రేమ్వర్క్స్ కానీ ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్. బట్ నాకు ఇక్కడ నేను చెప్పాలనుకునేది మాత్రం ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ హౌ డు వి యూజ్ అజాక్స్. దీన్ని నార్మల్ HTML అంటే సర్వర్కి HTTP రిక్వెస్ట్ని సర్వర్కి పంపించడంలో HTML రిక్వెస్ట్ ఎలా పంపిస్తుంది, వచ్చిన రెస్పాన్స్ని HTML ఎలా హ్యాండిల్ చేస్తుంది. అదే జావాస్క్రిప్ట్లోంచి కనుక నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తే జావాస్క్రిప్ట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నాకు ఒక ఏపీఐ ఉంది. ఆ ఏపీఐ ఏంటి అని అంటే రెస్ట్ కంట్రీస్ అనే ఏపీఐ ఒకటి ఉంది. సో ఈ ఏపీఐకి కనుక నేను రిక్వెస్ట్ పంపిస్తే నాకు కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అంటే ఏ కంట్రీ క్యాపిటల్ ఏంటి, ఆ కంట్రీ తర్వాత ఆ కంట్రీ దిస్ వన్ కరెన్సీ ఏంటి, తర్వాత ఆ కంట్రీలో యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటి, ఆ కంట్రీ కోడ్ ఏంటి, ఆ కంట్రీ ఫ్లాగ్ ఏంటి. దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏపీఐ, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఆ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాలి. రిక్వెస్ట్ పంపించడం ఎలాగ పంపిస్తాం?
ఇప్పుడు నేను ఒక నార్మల్ HTML పేజ్లో ఒక బాడీ లోపల నేను ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేస్తాను. ఈ యాంకర్ ట్యాగ్కి నేను ఆ రిక్వెస్ట్ని పంపిస్తాను. అంటే ఈ యాంకర్ ట్యాగ్ క్లిక్ చేయడం ద్వారా కూడా నేను ఒక రిక్వెస్ట్ని పంపించవచ్చు. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఈ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయనా, సర్వర్ని యూజ్ చేసి చేస్తాను. సో HTTP సర్వర్ రన్ చేస్తున్నాను నేను ఇక్కడ, సో దట్ I can start. I can actually demonstrate in a better way. So http://localhost 8080/API.html. సో ఈ పేజ్ని నేను అంటే ఇది జస్ట్ లోకల్ సర్వర్లోకి నుంచి నేను లోడ్ చేసుకున్నాను ఆ పేజ్ని. ఈ పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కనుక ఈ యాంకర్ ట్యాగ్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే మన బ్రౌజర్ నుంచి రెస్ట్ ఏపీఐ అంటే రెస్ట్ ఏపీఐ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. వచ్చిన రెస్పాన్స్ ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ ఓవర్ రైడ్ ద రెస్పాన్స్, అంటే ఇట్ విల్ ఓవర్ రైడ్ ద ఓల్డ్ పేజ్ పోయింది, కొత్త పేజ్ అంటే ఉన్న పేజ్ మీద ఓవర్ రైడ్ అయిపోయింది, అంటే రీలోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ లింక్ ఇక్కడ సిగ్నల్ చూడండి, ఈ సింబల్ చూడండి, ఇది రీలోడ్ అవడం అనమాట. సో ఇది క్రాస్ సింబల్గా మారి మళ్ళీ సేమ్ లొకేషన్లోకి వస్తుంది. ఒకసారి చూడండి. ఎస్, సో పేజ్ ఈజ్ గెట్టింగ్ రీలోడ్ అయిపోతే మీకేంటి సార్ నష్టం, మెల్లగా తెలుస్తుంది. ఓకే, అప్పుడే కంగారు పడిపోకండి, ఇట్లా రీలోడ్ అవుతుంది అని అర్థం. అదే ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్లో నుంచి కనుక పంపిస్తే, ఒక్క నిమిషం ఆగండి, ఇంకొక వే కూడా చూపించేస్తాను. 2 ways ఉంటాయి బేసిక్గా మనకి రిక్వెస్ట్ని సర్వర్ మన పేజ్లో నుంచి రిక్వెస్ట్ని సర్వర్కి పంపించడానికి 2 ways ఉంటాయి త్రూ HTML. అనదర్ వన్ ఈజ్ ఫామ్లో నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. బటన్ ఏదో ఒకటి, ఈ బటన్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, సో సార్ ఇది ఒక సపరేట్ ఫామ్, ఆ ఫామ్లో ఒకటే బటన్ ఉంది, కాకపోతే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా సబ్మిట్ అయ్యి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇదే ఈ సర్వర్కి వెళ్ళి వచ్చిన రెస్పాన్స్ని ఏం చేస్తుందో చూద్దాం. వచ్చిన రెస్పాన్స్ని రీరైట్ చేసేసింది మనది కదా. అంటే HTML ద్వారా కనుక ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తే మన బ్రౌజర్ పేజ్ని రీలోడ్ చేసి వచ్చిన రెస్పాన్స్ని ఓవర్ రైట్ చేస్తుంది అనేది పాయింట్. రైట్, ఇప్పుడు అదే నేను జావా స్క్రిప్ట్లో నుంచి కనుక పంపిస్తే, నేను నార్మల్గా ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాను. బటన్ ఓకే, ఇది జావా స్క్రిప్ట్లో అనే బటన్ పేరు. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఐ విల్ కాల్ ఏ ఫంక్షన్. సార్ ప్లీజ్ ఇప్పుడు దయచేసి ఈ ఫంక్షన్ ఎట్లా రాయాలి, అదేం చెప్పకుండా నాకు ఇవన్నీ చెప్పేస్తున్నా, ఈ భయాలు పక్కకు పెట్టండి. నేను ఇక్కడ బిహేవియర్ ఓన్లీ చూపిస్తున్నాను, ఇది ఎలాగ వర్క్ అవుతుంది, దీని వెనకాల ఉండే సైన్స్ ఏంటి అనేది చెప్తున్నాను అంతే. వీటన్నిటిని నేను ఇండివిజువల్గా చిన్నపిల్లలకు చెప్పినట్టు మొత్తం అంతా చెప్తా, కంగారు మాత్రం పడకండి. జావా స్క్రిప్ట్ ఏం చేయగలదు అనేది మాత్రమే తెలుసుకుంటున్నాం, ఎలా చేస్తుంది అనేది మన కోర్స్. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మనం ఒక ఫంక్షన్గా క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఫంక్షన్లో నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాను. సో ఫెచ్ ఏపీఐ యూజ్ చేసి పంపిస్తాను. ఫెచ్ ఆ URL ఇక్కడ పంపిస్తున్నాను.
డాట్ దెన్ ఇవన్నీ మీకు అనవసరం ఇప్పుడు. నా ఇష్టం వచ్చి ఏదేదో రాసేస్తూనే ఉంటాను ఇక్కడ నేను. డోంట్ వర్రీ, నేను చెప్తాను అక్కడ ఏం చేయాలి అనేది. దెన్ ఇక్కడ నేను ఒక డివిజన్ పెడతాను, దీనికి ఒక ఐడి పెట్టుకుంటా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ d1 డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు డేటా. చలో గైస్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంకొక బటన్ వచ్చింది, ఇదేమో జావా స్క్రిప్ట్లో. దీన్ని క్లిక్ చేస్తే నాకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఎక్కడ వచ్చి లోడ్ అయింది? సేమ్ పేజ్లో లోడ్ అయిపోయింది. ఇది ఓవర్ రైట్ చేయట్లేదు, ఇప్పుడు ఆబ్జెక్ట్ అని వచ్చింది ఏంటి సార్ అని అంటే డాట్ టు స్ట్రింగ్. సరే, అరే సరే, మొత్తానికి డేటా అనేది ఇక్కడికి వచ్చి లోడ్ అయింది. అదే నేను ఏదో ఒక బటన్ క్లిక్ చేసి ఉంటుంటే రెస్పాన్స్ వస్తుంది, కానీ అది మన ఉన్న ఎగ్జిస్టింగ్ పేజ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ తోటి మొత్తం రెండిటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. ఏది HTML తోటి రిక్వెస్ట్ పంపించినప్పటికీ బ్రౌజర్ మన జావా స్క్రిప్ట్ తోటి రిక్వెస్ట్ పంపించిన దానికి ఈ డిఫరెన్స్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్ పంపిస్తే ఏమవుతుంది అని అంటే దాంట్లో దాంట్లో వచ్చిన రెస్పాన్స్ స్క్రిప్ట్కి వస్తుంది. స్క్రిప్ట్కి వచ్చి అది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలుగుతుంది, మొత్తానికి డైరెక్ట్గా మనము మాన్యువల్గా లోడ్ చేయకుండా. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ కెన్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ద సర్వర్. ఈ పర్టిక్యులర్ ఫీచర్ వల్ల రాజా అసలు మొత్తం అప్లికేషన్లు మొత్తం దీంట్లోకి మారిపోతున్నాయి. ఓకే, సో నేను ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను ఇది ఎలాగా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది. కానీ బట్ మోర్ దాన్ ఎనీథింగ్ దిస్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు ఇంటరాక్షన్ విత్ సర్వర్ యూజింగ్ HTTP క్లయింట్. అంటే ఈ ఫెచ్ API లాంటి ఫెచ్ అనే ఫంక్షన్ లాంటి యూజ్ చేసి మనకి ఎలా బిహేవ్ చేస్తుందని చూపించారు. తర్వాత ఇంటరాక్టివిటీ విత్ ద బ్రౌజర్. చూడండి, బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అవ్వకపోతే ఈ డివిజన్లోకి ఆ డేటాను ఎలా ఇన్సర్ట్ చేయగలుగుతుంది? ఓకే, బేసిక్గా ఈ డివిజన్ ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడ కనపడుతుందా మీకు ఆ డివిజన్? ఆర్ యూ ఏబుల్ టు సీ ద డివిజన్? నో. కానీ ఆ డివిజన్లోకి డేటాని ఇన్సర్ట్ చేయగలుగుతుంది. ఎలాగా అంటే ఫస్ట్ ఆ డివిజన్ ఎక్కడుందో ఆ పర్టికులర్ ఆ డివిజన్ని ఐడెంటిఫై చేసి, ఇదిగోండి దిస్ ఈస్ ఫర్ బ్రౌజర్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ లోపల కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఆ డివిజన్ అడ్రస్ తెచ్చుకుని ఆ అడ్రస్ లోపల ఒక ఇన్నర్ HTML, అంటే ఆ అడ్రస్ లోపల నేను ఒక కంటెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏ కంటెంట్ని? ఈ JSON, అంటే ఈ వచ్చిన డేటాని నేను అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ఇంటరాక్టివిటీ విత్ ద బ్రౌజర్. ఇదొక్కటే కాదు, చాలా పనులు చేస్తుంది. ఎట్లా అంటే నావిగేటర్లో అయితే మనకి మీరున్న ప్రస్తుతానికి ఉన్న కోఆర్డినేట్స్ వస్తాయి, అంటే మరీ అక్యురేట్గా కాకపోయినా మీకున్న లొకేషన్ ఎక్కడ ఉన్నారు మీరు అనే ఇన్ఫర్మేషన్ నావిగేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. హిస్టరీ ద్వారా మీరు ఇప్పటివరకు మీరు ఈ బ్రౌజర్లో ఉన్న ప్రీవియస్ URLs అన్నీ మనకి ఐడెంటిఫికేషన్ అవుతాయి. ఈ పనులన్నీ కూడా మనకి బ్రౌజర్ తోటి జావా స్క్రిప్ట్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల జరుగుతుంది. అలా ఇంటరాక్ట్ అవ్వడానికి బ్రౌజరే యాక్చువల్గా జావా స్క్రిప్ట్కి హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే
బ్రౌజర్ గివ్స్ యూ సమ్ ఆబ్జెక్ట్స్ అనమాట, ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఆ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని ముందే బ్రౌజర్ మనకి అవైలబుల్గా ఉంచుతుంది. ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ అన్నీ యాజ్ సూన్ యాజ్ మీ పేజ్ క్రియేట్ అవ్వగానే ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ ఆ పేజ్కి క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో బ్రౌజరే క్రియేట్ చేసి రెడీగా ఉంచుతుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్స్లో మీకు కావాల్సిన ప్రాపర్టీస్, మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఎట్లా అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ తీసుకోవడం లాంటిది అనమాట. మీరు అకౌంట్ తీసుకోవడం పాపం, మీకు కావాల్సిన చెక్ బుక్, మీకు కావాల్సిన ఏటీఎం కార్డు, మీకు కావాల్సినటువంటి పాస్బుక్, మీకు కావాల్సిన ఏదైనా కూపన్స్ ఉంటే కూపన్స్, డాక్యుమెంటేషన్ మొత్తం అంతా ఒక కిట్ లాగా మీ చేతికి ముందుకు వచ్చేస్తుంది కదా, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, రైట్? అదే ఇప్పుడు మీరు వేరే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్లోకి వెళ్ళేసరికి కొద్దిగా, అంటే ఇప్పుడు అవి కూడా ఇస్తున్నాయేమో నాకు తెలియదు కానీ కొద్దిగా కష్టం. డిడ్ ఆల్ బ్రౌజర్స్ respects to provide in common objects like document? Yes sir. Yeah, అక్కడ రమేష్ మంచి క్వశ్చన్ ఇది. అన్ని బ్రౌజర్స్ పేర్లతో సహా సేమ్గా ఉంటాయి. విండో ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆబ్జెక్ట్, పేర్లు కూడా మారవు. కానీ ఇది నేను 99.5% కామనాలిటీ అని చెప్పగలుగుతాను. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని బ్రౌజర్స్ సేమ్ నేమ్స్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఎస్పెషలీ వన్ ఆఫ్ ద లెజెండ్, లివింగ్ లెజెండ్ అంటారు కదా, యా, ఐఈ డోంట్ రియలీ సపోర్ట్ ద సేమ్ నేమ్స్. సో దీనికోసమనే మనకి యాక్చువల్గా ఈ ఫ్రేమ్ వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మనకు ఒక ర్యాపర్ ఇస్తుంది అనమాట, అంటే ఏ బ్రౌజర్లోనైనా పనికొచ్చేలాగా చేయడానికి కొద్దిగా ఫ్రేమ్ వర్క్స్ అక్కడ బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ ఎస్, మీరు అన్నట్టు ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేదే ఫ్రేమ్ వర్క్ యాక్చువల్గా. ఓకే, jQuery పుట్టిందే దానికోసం. ఏంటి, నేను నా కోడ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్క్ అవ్వాలి అని అంటే నేను ఒక రకమైన కోడ్ రాయాలి. అదే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో వర్క్ అవ్వాలంటే నేను ఇంకొక విధమైన కోడ్ రాయాలి. సో ఆ డిఫరెన్సెస్, ఆ చిరాకుల్ని మెయింటైన్ చేయడానికి అంటే ఇప్పుడు ఒకటే కోడ్ http.get అని అంటే సరిపోతుంది. సో ఇఫ్ యువర్ కోడ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఆటోమేటిక్గా బ్రౌజర్ వేరే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లా మన కొన్ని లైబ్రరీస్ మనకి హెల్ప్ చేస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ ఈస్ jQuery. ఓకే, సో అట్లా ఎస్, మీరు అలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ఇట్ ఈస్ దేర్. కాకపోతే మిగతావన్నీ సేమ్ నేమ్స్తో సహా ఉంటాయి. ఓకే, యా, మరి అంటే ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు CSS, HTML సేమ్ నేమ్స్ లేవా? అవి సేమ్ నేమ్సే కదా, కాకపోతే 99.5% అక్కడ మళ్ళీ CSSకి వచ్చేసరికి మాజిల్లా స్పెసిఫిక్ యానిమేషన్స్ వేరే ఉంటాయి, క్రోమ్ స్పెసిఫిక్ యానిమేషన్స్, క్రోమ్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి కూడా కొన్ని సందర్భాల్లో, బట్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫుల్ ఎక్స్టెంట్. ఓకే, so that is about interactivity with the browsers. And then how do we control the HTML and behavior? Yes, we do. I will show you with the examples, you don't worry, but we do provide controlling of browser HTML and CSS. ఎట్లా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. 6 to 7లో జనరల్గా నేను చూద్దాం.
ఇక్కడ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఈ పర్టికులర్ బటన్, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ మన హెడ్డింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కింద ఉన్న పారాగ్రాఫ్ మాత్రం షో అవుతుంది, హైడ్ అవుతుంది, షో అవుతుంది, హైడ్ అవుతుంది. కెన్ యూ సీ దిస్? సో దిస్ ఈజ్ వాట్ ద బిహేవియర్ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దీంతో పాటు ఈ ప్లస్ మైనస్ అవ్వడం, మైనస్ ప్లస్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సార్ నేను కొంతవరకు చేసిన తర్వాత స్టూడెంట్స్కి అసైన్మెంట్గా ఇచ్చేస్తాను అనమాట ఆ పర్టికులర్ వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్లస్ మైనస్ అయిపోయింది. సో ఇలాగా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఏం కంట్రోల్ చేస్తున్నాం? HTML-ని కంట్రోల్ చేస్తున్నాం. అండ్ వీఆర్ యాడింగ్ అ న్యూ బిహేవియర్ టు ద పేజ్. సో లైక్ దిస్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ all this particular features by using JavaScript. Behavior కానీ, కంట్రోల్ కానీ, బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే వే కానీ, లేకపోతే సర్వర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే వే కానీ మనము దేనితోటి అచీవ్ చేస్తున్నాం? మనం జావాస్క్రిప్ట్ తోటి. సో ద నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ మొత్తం అంతా మనం ఏం చేస్తామనంటే ఇది ఎలా జరుగుతుంది, ఓవరాల్గా ఇది ఎలా జరుగుతుంది, ఈ బిహేవియర్ని కంట్రోల్ చేసే విధానం, ఈ బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ క్లియర్లీ. నైస్. యా, సో వాట్ ఈస్ దిస్ జావాస్క్రిప్ట్ ఈస్ డూయింగ్, హౌ దిస్ జావాస్క్రిప్ట్ ఈస్ బిహేవింగ్ విత్ దిస్. ఓకే ఓకే యా. సో రేపటి నుంచి మనకేంటంటే ఈ బిహేవియర్ కంట్రోల్ ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి జావాస్క్రిప్ట్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా, ఓకే ఫైన్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా మనం ఎలా యూస్ చేయాలి, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ని ఎలాగ అర్థం చేసుకుంటే మనకి ఎలాంటి వే జరుగుతుంది. సో ముందు మనం లాంగ్వేజ్ బిహేవియర్ని ఐడెంటిఫై చేయాలి. ఒక బిహేవియర్ని క్రియేట్ చేయాలి అని అంటే మనం ఒక లాంగ్వేజ్ బిహేవియర్, అసలు ఆ లాంగ్వేజ్ ఎలా బిహేవ్ చేస్తుంది, లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అది బిహేవ్ చేసే పద్ధతి ఏంటి, ఇవి రెండు కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో చాలా క్లీన్గా తెలుసుకోవాలి. దట్ ఈస్ ద హోల్ అజెండా. ఓకే గైస్, ఓకే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, see you tomorrow. Right it? Chalo, bye.